నేను బిజినెస్ చేయలేకపోతున్నాను, నువ్వే చూసుకోరా అని నీ కొడుకుతో చెప్పాను. ఓకే, బిజినెస్ ఎంతో బాగా చేస్తున్నాడు, కానీ వాడు పెళ్లికి మాత్రం ఒప్పుకోవడం లేదే. అవును, వాడు 5-6 రోజుల నుంచి ఎంతో సంతోషంగా జాలీగా ఉన్నట్టున్నాడే. గణేష్ పెళ్లికి ఒప్పుకున్నాడండి. ఏమన్నావ్? అమ్మాయిని కూడా వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. బాలే. అవును, నేనిక్కడ ఎందుకున్నాను? నాతో ఇలాంటి విషయాలు చెప్పే అలవాట్లేదా? కనీసం ఆ అమ్మాయి ఫోటో అయినా తీసుకొచ్చి నాకు చూపించొచ్చు కదా. ఇలా చూడు, నేను వాడికి తండ్రినే, వాడిని కన్న తండ్రినే. పిల్ల కులమేమిటి, గోత్రమేమిటి, ఇవన్నీ నేను తెలుసుకోవద్దా? ఆ అమ్మాయి ఫోటో ఎవ్వరికీ చూపించడంట. మ్మ్. ఈ రోజుల్లో కూడా కులాలు గోత్రాలు ఏమిటండి, అవన్నీ అరుణే చూసుకుంటాడు. సరే, అరుణ్ చూస్తే నేను చూసినట్టే. ఏంటమ్మా విజిల్ మంచి సౌండ్ మీద వస్తున్నాయి? నీకోసం తపస్సు చేస్తున్నట్టున్నాడు. ఏమిటి కారు మీద కూర్చొని పోసు కొడుతున్నారా? ఏం చేస్తాం, దేవి దర్శనం కావాలి కదా. వేళాకోళాలొద్దు, వెంటనే డాడీని కలుసుకోండి. పరిచయమై కొన్ని రోజులైంది, ఆ లోపలే పెళ్ళా? ఇంత స్పీడా? అబ్బా తమాషాలు చాలు, ఎప్పుడు ఇంటికి వస్తారు? ఏ విషయమైనా సరే నా ఫ్రెండ్ గణేష్ డిసైడ్ చేస్తాడు. త్వరలోనే నీకు మంచి రిజల్ట్ దొరుకుతుంది. ఓకే ఓకే. నమస్కారం. నమస్కారం. మీరు? నేను గణేష్. ఓ ప్లీజ్ కమ్ ఇన్. రండి రండి. మైథిలి, నమస్తే అండి. షీఈ్ మై వైఫ్. నమస్తే. ఈయన పేరు గణేష్. మెట్రోపాలిటన్ కాలంలో పెళ్లికొల గురించి చూసాం కదా, ఆయనే ఈయన. రండి. ఏం వ్యాపారం చేస్తున్నారు? ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఓ దట్స్ గ్రేట్. ఐఎమ్ ఇన్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ Thank you. కూర్చోండి. ఏం తీసుకుంటారు? ఫార్మాలిటీస్. మైథిలి, కాఫీ తీసుకురా. అలాగేనండి. అవును, మీరు మాత్రమే వచ్చారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? అమ్మ నాన్న తర్వాత వస్తారు. అమ్మాయి ఇంట్లో లేదు, కంప్యూటర్ క్లాస్కి వెళ్ళింది. పర్వాలేదండి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా పెళ్లి నిర్ణయం తీసుకోవడానికి. నా పేరెంట్స్ కంటే నా క్లోజ్ ఫ్రెండ్ అరుణే నిర్ణయిస్తాడు. వాడు ఏది చెప్తే అది నేను తూచా తప్పకుండా పాటిస్తాను. దీని గురించి మీరు భయపడకండి. నాకు ఏదైతే ఇష్టమో అదే వాడికి ఇష్టం. గుడ్. ఫ్రెండ్ అంటే అలాగే ఉండాలి, స్నేహానికి ప్రాణం ఇచ్చేలాగా. ఇది కేవలం సామెతేలండి. వచ్చే బుధవారం ఈవినింగ్ 5 o'clockకి మా ఆఫీస్కి మీ అమ్మాయి రావాలి. అక్కడ మా ఫ్రెండ్ అరుణ్ ఉంటాడు. వాడు అమ్మాయిని చూశాడంటే మనం ఒక నిర్ణయానికి రావచ్చు. వాడు సంతోషపడతాడు. అందుకే ఆయన్ని మీరు ఇక్కడికి తీసుకురావచ్చుగా. దేంట్లో అయినా ఒక సర్ప్రైజ్ కావాలి. అది నా స్టైల్. ఐ లైక్ యువర్ స్టైల్. ఐ లైక్ యువర్ స్టైల్. మా అమ్మాయి సోషల్ టైపు. మీరు ఏ టైంలో ఎక్కడికి రమ్మంటే అక్కడ కరెక్ట్గా వస్తుంది. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఎందుకు మనల్ని పిలిచినట్టు? అదే కదా. అంతా సస్పెన్స్ గా ఉంది. కంగ్రాచులేషన్స్ రా. యూట్యూడా. ఇందు మూలంగా అందరికీ తెలియచేయింది ఏమనగా, అరుణ్ అనబడే ఒక యువకుడు ఒక అందమైన అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు వార్తలందాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటి అంటే, అరుణ్కి ఆ అమ్మాయికి త్వరలోనే వివాహం జరగబోతోంది. ఇందు మూలంగా 50 మందికి తెలియచేయనది ఏమనగా, గణేష్ అనే అందమైన కుర్రోడికి కళ్యాణం. మా ఇద్దరి కళ్యాణం ఒకే రోజు ఒకే మండపంలో జరగబోతోంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏ హరిత, ఇలా చూడు, ఇక మీదట నీ షికార్లు కాస్త ఆపు. మీ నాన్నగారు నీకు సంబంధం చూశారు. ఎవరినడగమ్మా మీరు చూశారు? అవునమ్మా, నీ పర్మిషన్ తీసుకొని నీ దగ్గర శాంక్షన్ లెటర్ తీసుకొని అప్పుడు చూడాలి. అలాగా? అయితే నువ్వే పెళ్లి చేసుకో. మీరు చెప్పిన వెంటనే నేను పెళ్లి చేసుకోవడం కుదరదు. నాకంటూ ఒక టైం వస్తుంది, అప్పుడు నేనే చెప్తాను. అవును, ఇంకో 25 ఏళ్ల తర్వాత చెప్తావు. అప్పటి వరకు మేము వెయిట్ చేయలేమమ్మా. ఇలా చూడు, మేమేం చేసినా నీ మంచి కోరే చేస్తున్నాం, అది అర్థం చేసుకో. అబ్బాయి మంచివాడు, బాగా చదువుకున్నాడు, మంచి కుటుంబం. అర్థం వైజాగ్ లో ప్రాపర్టీకి ఎంత వస్తుందో కనుక్కోండి. చెప్పేది వినమ్మా. కుదరదు. అక్కడ ఎకరం ఏమిటా 1,60,00,000 నువ్వు వరకు పోతుంది. చెప్తుంటే వినవేంటి? హలో, నువ్వు చెప్పింది హలో? మేం వినం, హలో? మేం చెప్పింది నువ్వు వినాలంతే. నేను తర్వాత మాట్లాడతాను. ఒకసారి చెప్తే అర్థం ఏయ్. చేసుకోవాలి. ఎందుకలా బాల్కల నుంచి అరుస్తున్నావు? చుట్టుపక్కల వాళ్ళు అంటే ఏమనుకుంటారు? కాస్త కూడా బుద్ధి లేదు. లుక్ హరిత, రేపు నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా? లేదు కదా. ముందు పెళ్లి కొడుకుని చూడు, నచ్చితే చెప్పు, ఆ తర్వాత కదా పెళ్లి గురించి మాట్లాడేది.
ఇలా చూడు, ఇది 21 సెంచరీ. మేము ఏం చెప్పినా నీకు నచ్చదు. నువ్వు చెప్పిందే మేము విని తీరాలి. అందుకని తాపీగా నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నాం. ఓకే? రే అరుణ్, పెళ్ళంటూ చేసుకుంటే ఫారెన్ లో చేసుకోరా? ఏ వీడి దయతోటి ఊళ్ళన్నీ తిరుగుతాం అనుకుంటున్నావా? బ్రదర్స్, నా పెళ్లి ఈ ఊర్లోనే జరుగుతుంది. అంతేకాదు, నా పెళ్లితో పాటు గణేష్ పెళ్లి కూడా జరుగుతుంది. ఇక్కడున్న విఐపీలు అందరూ వస్తారు. అప్పుడు మేము చివర్లో